జై శ్రీరామ్ గురూజీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జీ. జై శ్రీ గురూజీ, ఒక చిన్న సందేహం గురూజీ. గోమయే వసతే లక్ష్మి అని అన్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తే గో ఆధారితంగా అంటే గోమయంతో మనం రెవెన్యూ ఎలా జనరేట్ చేయొచ్చు? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ గోశాలలో ఒక 10 ఆవులే ఉండేవి, ఇప్పుడు 80-88 ఆవులు ఉన్నాయి మనకి. సో దీని రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తాం మనము? గో సంతతిని ఎలా కాపాడుతామో కొంచెం సెలవిస్తారా? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్య పవిత్రాభ్యో నమో నమః. సర్వకామాదుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. జై శ్రీరామ్. జై గోమాత. సభీ ధర్మ ప్రేమియోకు గోమయే వసతే లక్ష్మి ఇందాక చెప్పిన మాట. అయితే ఆవు పేడలో శ్రీలక్ష్మి ఉంటుంది అని చెప్పి మనం ఇప్పుడు దాదాపు ఇక్కడ చిన్నాపూర్ గ్రామంలో శ్రీరామదూత గోకుల గోశాల 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి మొన్న నవంబర్ 30వ తారీఖు వరకు 2 సంవత్సరాలు అయింది. ఆవు పేడలో శ్రీలక్ష్మి ఉంటుంది అని చెప్పి వేదవచనం. మనం ఏంటంటే ఈ ఏప్రిల్ నుంచి ఇప్పుడు కొద్దిగా సేవకుల ప్రాబ్లం ఉంది. 80 ఆవులు అయినాయి, ఒక 7-8 ఆవుల నుంచి. వీటన్నిటిని ఆలనా పాలనా చూడడానికే సమయం సరిపోతుంది. మనం ప్రతి నెల ఖర్చు ఒక 50,000 రూపాయలు ఇక్కడ ఉంటుంది. మనకు వచ్చే ఆదాయం ఏమో 25,000 నుంచి 27,000 రూపాయలు వస్తున్నాయి. ఇంకొక 20,000 పైన అనామత ఎక్కడికి వెళ్ళినా తెచ్చి వడ్డీ లేకుండా తిరిగి మళ్ళీ ఏదైనా డొనేషన్ వచ్చినప్పుడు ఇస్తున్నాం. అయితే గోవు కల్పవృక్షం. నిజానికి ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. మనమే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్ తయారు చేసి అమ్మాలి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక స్వావలంబి రాజు దీక్షిత్ గారి స్వావలంబి గోశాలగా మన శ్రీరామదూత గోకుల గోశాల ఏర్పాడాలన్న ఉద్దేశంతో రేపు ఏప్రిల్ నుంచి ఆవు పేడతోటి ధూప్ స్టిక్స్. ఇప్పుడు ఆవు పేడ మీద ఒక తులం ఆవు నెయ్యి వేసి హవనం చేయటం వల్ల 1.86 టన్ అంటే 1860 కిలోల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సైంటిఫిక్లీ ప్రూవ్డ్ ఇది. తక్కువలో తక్కువగా 1 టన్ను ఆక్సిజన్ అంటే 1000 కిలోల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు యజ్ఞం చేయలేరు కాబట్టి ఆవు పేడలోనే కొద్దిగా నెయ్యి, హవనం పౌడర్, ఆర్య సమాజ్ది స్పెషల్ యజ్ఞం పొడి ఉంది మనకి ఇందూరులో దొరుకుతుంది. దాంట్లో ఒక 30 రకాల మూలికలు ఉంటాయి. ఆ యజ్ఞం పొడి వేసి, నెయ్యి వేసి, కర్పూరం అది వేసి, సుగంధ ద్రవ్యాలు న్యాచురల్గా హెర్బ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేసి మూలికలతోటి చిన్న చిన్న ధూప్ స్టిక్స్ తయారు చేయగలిగితే, ఒక ధూప్ స్టిక్ కనుక ప్రతి ఇంట్లో వెలిగితే ఈక్వల్ టు హవన్. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో యజ్ఞం అయినట్టే. యజ్ఞంలో ఏ సామాగ్రి వేస్తామో అవన్నీ కూడా దాంట్లో వేస్తూ మామిడి కట్టల ద్వారా ఫార్మిక్ హెల్దీ హెడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. మామిడి కట్టల్ని మనం యజ్ఞంలో వేయటం వల్ల దాని ద్వారా మనకి కరోనా లాంటి వైరస్ కూడా రాదు. ఆ కట్టెల పౌడర్ కూడా ఇచ్చేసి ఈ గోమాత పేడ గోమయంలో వేసి ఇవన్నీ వేసి ధూప్ స్టిక్స్ అది తయారు చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక స్టిక్ ఒకరోజు వెలగటం వల్ల ఒక 100 కిలోలు కానీ 200 కిలోలు కానీ ఆక్సిజన్ తక్కువలో తక్కువగా రిలీజ్ అయినప్పటికీ వారి కుటుంబం అంతా కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా మజబూత్ మన సనాతన ధర్మ ప్రేమికులందరూ ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో చేస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గోశాల నిర్వహణకి వాడాలన్న యోజన ఉంది. త్వరలో దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. జై శ్రీరామ్. జై గోమాత.